హలో ఆల్, వెల్కమ్ టు తెలుసుకుందామా యూట్యూబ్ ఛానల్. అయితే మనకి ఈరోజు పాలిసెట్ ఎగ్జామ్ అనేది అయిపోయింది. పాలిసెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంకా చాలా ప్రాసెస్ ఉంది. డాక్యుమెంట్స్ ఏమేమి రెడీ చేసుకోవాలి, చాలా డాక్యుమెంట్స్ అయితే రెడీ పెట్టుకొని ఉండాలి. తర్వాత కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది, ర్యాంక్, టాప్ కాలేజెస్, ఇవన్నీ మనం స్లోగా డిస్కస్ చేద్దాము. ఈరోజు రెస్ట్ తీసుకోండి అండ్ టుమారో నుంచి టాప్ కాలేజెస్, కట్ ఆఫ్, ర్యాంక్ అనాలిసిస్, కేటగిరీ వైస్ ఏ కాలేజెస్ వస్తాయి ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేద్దాము. ఇప్పుడు పాలిసెట్ రిలేటెడ్ కీ చూద్దాం ఒకసారి. దాని తర్వాత పేపర్ టఫ్నెస్ ఎలా ఉంది, అలానే కట్ ఆఫ్ ఎలా ఉంటుంది అనే దాని గురించి ఇప్పుడు నేను చెప్తాను, చూడండి. ఓకేనా? ఇక్కడ చూడండి, నాతో సెట్ బి ఉంది. నేను సెట్ బి రిలేటెడ్ ఆన్సర్స్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను. ఇన్ కేస్ మీది సెట్ సి కానీ, సెట్ ఏ కానీ, సెట్ డి కానీ ఉంటే ఈ క్వశ్చన్స్ ఎక్కడ ఉన్నాయో వెతుక్కొని ఆన్సర్స్ చెక్ చేసుకోండి. క్వశ్చన్స్ అన్నీ సేమే ఉంటాయి, కానీ ఆర్డర్ అనేది ఎక్కడంటే అక్కడ ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ వన్ ఆన్సర్ ఆప్షన్ 4 అండ్ సెకండ్ వన్ ఆప్షన్ 3, థర్డ్ వన్ ఆప్షన్ 4, ఫోర్త్ వన్ ఆప్షన్ 4, ఫిఫ్త్ వన్ ఆప్షన్ 2, సిక్స్త్ వన్ ఆప్షన్ 4, సెవెంత్ వన్ ఆప్షన్ 2, ఎయిత్ వన్ ఆప్షన్ 1, నైన్త్ వన్ ఆప్షన్ 2, 10th వన్ ఆప్షన్ 1, 11th వన్ ఆప్షన్ 3, 12th ఆప్షన్ 4, 13th ఆప్షన్ 1, 14th ఆప్షన్ 4, 15th ఆప్షన్ 4, 16th ఆప్షన్ 1, 17th ఆప్షన్ 1 and 18th option 4, 19th option 2, 20 option 4, 21 option 1, 22 option 3, 23 option 4, 24 option 3, 25 option 1, 26 option 1 and 27 option 2 is the correct answer. 28 option 3, 29 option 2, 30 option 3, 31 option 3, 32 option 2, 33 option 1, 4 option 4, 35 option 4, 36 option 3, 37 option 2, 38 option 2, 39 option 3, 40 option 3, 41 2, 42 option 1, 43 option 2, 44 option 2, 45 option 1, 46 option 4, 47 option 3, 48 option 2, 49 option 4, 50 option 1. And next మనకి ఫిజిక్స్లో 51 1, 52 4, 53 option 2, 54 option 3 and 55 option 1, 56 option 2, 57 option 1, 58 option 3, 59 option 4, 60 option 3, 61 option 1, 62 option 2, 63 option 2, 64 option 1, 65 option 1, 66 option 1, 67 option 3, 68 option 2 and 69 option 1, 70 option 2, 71 option 4, 72 option 1, 73 3, 74 3, 75 option 2, 76 option 4, 77 option 4, 78 option 1, 79 option 1, 80 option 3, 81 option 2 and next 82 option 1, 83 option 4, 84 option 4, 85 option 2 and 86 option 1, 87 option 2, 88 option 4, 89 option 3, 90 option 4, 91 option 4, 92 option 3, 93
option 2, 94 option 2, 95 option 2, 96 option 1, 97 option 3, 98 option A, 99 option 3, 100 option 2, 101 option 4, 102 option 4, 3 option 2, 104 option 2, 105 option 4, 106 option 3, 107 option 4, 108 option 3, 109 option 2, and 110 option 4, 11 option 2, and 12 option 3, 13 option 1, 14 option 3, 15 option 4, 16 option 2, 17 option 3, 18 option 2, 19 option 1, 20 option 4. ఓకేనా? అండ్ నౌ కట్ ఆఫ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాము. మనకు పేపర్ చూసినట్లయితే అంత టఫ్ అయితే ఏం రాలేదు, అలా అని అంత ఈజీ అయితే రాలేదు, మీడియం టఫ్నెస్ అనేది మీడియం ఉంది. సో కట్ ఆఫ్ అనేది మనకు ఎంత రేంజ్లో ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే 80 to 90 ఉండొచ్చు. ఓకేనా? అండ్ దీన్ని బట్టి మీరు ఒకసారి కింద మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి కీ చెక్ చేసుకున్నాక నాకు కింద కమెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. వాళ్ళకి సీట్ వచ్చే ఛాన్సెస్ ఉందా లేదా, అండ్ ర్యాంక్ ఎంత రేంజ్లో వస్తుంది ఏంటి అనేది నేను అంటే ప్రీవియస్ ఇయర్స్ అనాలిసిస్ బేస్ చేసుకొని రిప్లై ఇస్తాను. ఎగ్జాక్ట్ అని కాదు, కొంచెం నియర్గా ఉంటుంది అప్రాక్సిమేట్గా. దాని తర్వాత కట్ ఆఫ్ రిలీజ్ అయిన తర్వాత నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అండ్ ప్రజెంట్ మనకి 80 to 90 ఉండొచ్చు కట్ ఆఫ్. ఓకేనా? నెక్స్ట్ మనకు ఈ పాలిసెట్ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రావచ్చు అంటే May 10. ఓకేనా? May 10 లోపు మీకు రిజల్ట్స్ అనేవి వస్తాయి. అండ్ మీకు May 1st వీక్లో దీనికి సంబంధించిన అఫీషియల్ కీ అనేది పాలిసెట్ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. దానికి సంబంధించి ఎవరి పేపర్లో అయినా ఏదైనా ఇష్యూ ఉన్నా అంటే అబ్జెక్షన్స్ ఉన్నా మీరైతే రైజ్ చేయొచ్చు. ఓకేనా? లాస్ట్ ఇయర్ అయితే మనకు 60 to 69 ఈ రేంజ్లో మార్క్స్ వచ్చింటే ర్యాంక్ అనేది ఎంతలో ఉండిందంటే 10,000 to 20,000 ఉండింది ర్యాంక్. ఓకేనా? అండ్ ఇది మనకి కేటగిరీ వైజ్ కూడా చేంజ్ అవుతుంది. మీకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అనేవి కేటగిరీ వైజ్ కూడా చేంజ్ అవుతుంది. ఓకేనా? ఆ సీట్ అనాలిసిస్ ఎలా ఉంటుంది కేటగిరీ వైజ్ అనేది మీకు కావాలంటే కింద కమెంట్ చేయండి, నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇంకా ఈరోజు పేపర్ చూసారు కదా, ఐ థింక్ ఫస్ట్ నుంచి ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళు నేను చెప్పిన వీడియోస్ కనీసం ఒక 10% అయినా యూజ్ అయ్యాయా, కొంచెమైనా మీకు యూజ్ అయ్యాయా, హెల్ప్ అయ్యాయా ఒకసారి కింద కమెంట్ చేయండి. నేను చెప్పినవి వచ్చాయా లేదా, ఎగ్జామ్లో ఇంపార్టెంట్ అని చెప్పాను కొన్ని, అవి వచ్చాయా లేదా అనేది ఒకసారి మీరు కింద కమెంట్ చేయండి. ఓకేనా? సో దట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఇంకా ముందు ప్రతి ప్రాసెస్ డిస్కస్ చేద్దాము. ఇంకా APRJC రిలేటెడ్ కూడా అన్నీ డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్లో ప్రతిదైతే అప్లోడ్ చేస్తూ ఉంటాము. మీరు జస్ట్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, నోటిఫికేషన్ అనేది ఆన్ చేసుకోండి. నేను ఏదైనా వీడియో పెడితే మీకైతే వస్తుంది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.